అందరూ పడుకున్న తర్వాత లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయిపోతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ బ్యాగ్ తీసుకొని ఇంటి వైపు తిరిగి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. చాటుగా అంబిక, సుభాష్ ఇద్దరు చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాటుగా చూస్తూ లక్ష్మి కొంచెం దూరం వెళ్ళిపోగానే అంబిక సుభాష్తో ఇలా అంటుంది. సుభాష్, నువ్వు లక్ష్మిని చంపాలి అనుకున్నావు, కానీ చంపాలి అనుకున్నది ఆ రోజు కాదు, ఈరోజు మంచి సమయం నీకు. తనని చంపాలి అంటే ఈరోజే నీకు మంచి రోజు అని ఏంటో, వెళ్ళు దాన్ని చంపేసేయి అని ఏంటో అంబిక చెప్తే ఇంకా సుభాష్ ఎలా అంటాడు, చంపేస్తాను అంబిక, చంపేస్తాను, దానికి ఆధారాలు లేకుండా మొత్తం ఏం చేస్తానో చూడు అని సుభాష్ అంటాడు. ఇక అలా అంబిక దగ్గర నుంచి బయలుదేరుతాడు సుభాష్. ఇక లక్ష్మి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. బాధగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే విహారిని తలుచుకుంటూ, సహస్రని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఇదంతా ఇంకా ఇక్కడ ఉండి బాధపడాల్సిన అవసరం లేదు అనుకుని డిసైడ్ అయిపోయి లక్ష్మి అలా వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెనక నుంచి నీడ వస్తూ ఉంటుంది. ఆ నీడను చూసి ఎవరు వస్తున్నారు అనుకుని లక్ష్మి గమనిస్తూ ఉంటుంది. అప్పుడు సుభాష్ వెనకాలే వస్తూ ఉంటాడు. కొంచెం దూరం అలా భయపడుతూ ఫాస్ట్గా వెళ్తుంది. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే సుభాష్ వెంట పడుతూ ఉంటాడు కత్తి తీసుకొని. ఇంకా కత్తి చూపించేసరికి లక్ష్మి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. లక్ష్మి పరిగెడుతూ ఉంటే సుభాష్ కూడా వెంట వెళ్తాడు. అలా పట్టుకొని లక్ష్మిని చంపడానికి కత్తి తీసి ఇలా పొడుద్దామని చెప్పి ఇలా పొడిచైపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విహారీ వచ్చేస్తాడు. విహారీ వచ్చి చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి అడ్డుగా పట్టుకొని ఇలా కోపంగా చెయ్యిని విరిచేస్తూ ఇలా పైకి నెట్టేస్తూ ఉంటాడు. సుభాష్ భయపడుతూ చూస్తూ ఉంటాడు. లక్ష్మి పొడి చేస్తున్నాడని చెప్పి గట్టిగా అరిచి తల కిందకి దింపుకుంటుంది కదా. సడన్గా ఏంటి సౌండ్ ఆగిపోయింది, ఏం జరగట్లేదు అనేసి మెల్లిగా కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూసేసరికి విహారీ కనిపిస్తాడు. విహారీని చూసేసరికి లక్ష్మి ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నవ్వుతూ అలా విహారీ వైపే చూస్తూ ఉంటుంది ప్రేమగా. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకా విహారీ గారు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వరేమో అని భయపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే సుభాష్ని చెయ్యి పట్టుకొని గట్టిగా విరిచేస్తూ ఉంటాడు విహారీ. ఇంకా విహారీ చేతిలో నుంచి సుభాష్ తప్పించుకుంటాడా, విహారీ లక్ష్మిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడా, అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు విహారీ లక్ష్మి మెల్లో తాళి కట్టాడు, తర్వాత సహస్ర మెల్లో కూడా తాళి కట్టాడు. అసలు ఈ స్టోరీ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.